హలో ఫ్రెండ్స్, నేను మీ పావనిని. శ్రీశైలం హైవే రోడ్లో ఇమాంగూడ విలేజ్లో తాజ్ టిఫిన్స్ దగ్గర ఆగాము. ఫ్యామిలీ మెంబర్స్ అందరము దేవుణ్ణి దర్శనం చేసుకొని వస్తున్నాము. ఇప్పుడు టైము 10 అయింది. అందరము ఫుల్ ఆకలి మీద ఉన్నాము. ఈ హైవే రోడ్లో తాజ్ టిఫిన్స్ ఉంటే ఆగాము. ఇక పదండి, ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. వావ్, ఎంట్రన్స్లోనే లైవ్ బొబ్బట్లు ఉన్నాయి. మా వాళ్ళకందరికీ ఈ బొబ్బట్ల స్వీట్ అంటే చాలా ఇష్టం. అందులోనూ ఇది లైవ్గా చేస్తారంట. ఇక్కడ మిక్చర్ని మనమే కస్టమైజ్ చేసుకోవచ్చు. మన సౌత్ ఇండియన్స్ తినే స్నాక్స్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. బూందీ, శనగలు, సన్న మిక్చరు, అటుకులు, పల్లీలు, కాజు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. వీటన్నిటిలో మనకి ఇష్టమైన వాటిని కస్టమైజ్డ్ చేసుకొని మిక్చర్ చేసుకోవచ్చు. ఇక సౌత్ ఇండియన్స్ ఎక్కువగా తినే బూందీ లడ్డు, గులాబ్ జామ్ ఇలాంటి స్వీట్స్ కూడా ఉన్నాయి. ఇక లైవ్ బొబ్బట్లు ఎలా రెడీ చేస్తారో చూద్దాం రండి. పిండిని నెయ్యిలోనే నానబెడతారు. కొంచెం ముద్ద పిండి తీసుకొని బొబ్బట్ల పున్నం తీసుకొని ఇలా మన ముందే ఇలా కొడతారు. ఇలా కొట్టగానే చపాతీ షేపులోకి వచ్చేస్తుంది. ఇక అంతే, దీన్ని పెనం మీద వేసి నెయ్యిలో కాలుస్తారు. 2 నిమిషాల్లో ఒక బొబ్బట్టు తయారవుతుంది. లైవ్లో నెయ్యిలో వేయించడం వల్ల ఎంత సువాసనగా ఉందో ఆ ప్రాంతం అంతా. బొబ్బట్లు తినాలనిపిస్తుంది నాకైతే. ఇలా చూడండి, ఇక్కడ పిండిని నెయ్యిలో నానపెడతారు. చేసిన బొబ్బట్లని బటర్ పేపర్లో పెట్టి ఇలా హాట్ బాక్స్లో పెడతారు. ఇక్కడ చేసే ప్రతి ఒక్కటి చాలా హైజీనిక్గా, నీట్గా చేస్తున్నారు ఫ్రెండ్స్. అందుకే చాలామంది కస్టమర్స్ ఇక్కడ విజిట్ చేస్తున్నారు. ప్రతి బొబ్బట్లని నేతితో కాలుస్తున్నారు ఫ్రెండ్స్. అందుకే అంత సువాసన, అంత టేస్ట్ ఉంది. తను వచ్చే కస్టమర్లను బట్టి ఫాస్ట్గా బొబ్బట్లను చేస్తున్నాడు. మామూలుగా బొబ్బట్లు చేస్తే విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తను ఎంత ఫాస్ట్గా చేసినా కానీ విరిగిపోవట్లేదు. చాలా బాగా వస్తున్నాయి. ఒక్క బొబ్బట్టు కాస్ట్ 25 రూపాయలు. ఈ బొబ్బట్లకి టేక్ అవే ఆప్షన్ కూడా ఉంది. మన ఇంటిల్లిపాదికి ఎంచక్కా తీసుకొని వెళ్ళొచ్చు. ఇదేమో పూర్ణం. వీళ్ళు సర్వ్ చేసే పద్ధతి కూడా చాలా ట్రెడిషనల్గా ఉంది. ఇత్తడి ప్లేట్లో అరిటాకు పెట్టి ఇస్తున్నారు. నాకైతే భలే నచ్చింది. విలేజే గుర్తొచ్చింది. నేనైతే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒక చేత్తో కెమెరాను పట్టుకున్నాను. ఒక చేత్తోనే బొబ్బట్లను తుంపితే ఎంత ఈజీగా వచ్చిందో. అంత మెత్తగా ఉంది బొబ్బట్లు. టేస్ట్ అయితే మా అమ్మ చేసినట్టే ఉంది. ఇక టిఫిన్స్ సెక్షన్ వెళ్దాము. ఇక్కడ సౌత్ ఇండియన్ టిఫిన్స్ అన్నీ ఉన్నాయి. ఇక మా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసము ఇడ్లీ, దోశ, పూరి వాళ్ళకు నచ్చిన ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఆర్డర్ చేశారు. నాకైతే ఇడ్లీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ ఇడ్లీ చూడండి ఎంత మెత్తగా ఉందో. అచ్చం స్పంజిలాగానే ఉంది. ఇడ్లీకి చట్నీ ఎంత మంచి కాంబినేషనో, సాంబార్ కూడా అంతే మంచి కాంబినేషన్. ఇదేమో మసాలా దోశ. వావ్, పూరి చూడండి ఎంత బాగా పొంగిందో. చాలా సాఫ్ట్గా ఉంది. ఇక టిఫిన్ అయిన తర్వాత పెద్దవాళ్ళు కంపల్సరీ టీ, కాఫీ తాగాల్సిందే. ఇక్కడ టీ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇలాచీ ఫ్లేవరు, అల్లం ఫ్లేవర్తో చాలా హైజీనిక్గా, టేస్టీగా ఉంది. టిఫిన్ సెక్షనే కాకుండా ఇక్కడ జ్యూస్ సెక్షన్ కూడా ఉంది. ఈవినింగ్ చాట్ కూడా అమ్ముతారు. ఇదేమో మెనూ కార్డు. ప్రతి ఒక్క ఐటెంకి ధర కూడా ఇక్కడే ఉంది. మనము ఇక్కడ ఉన్న ట్యాబులో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ కోసము ప్రత్యేకంగా ఏసీ రూములు, బయట సెల్ఫ్ సర్వీస్ సెక్షన్ కూడా ఉంది. ఇక ఫ్రంట్లో చాలా కౌంటర్లు ఉన్నాయి. టేక్ అవే కౌంటర్, దోశ సర్వీసు, ఇడ్లీ వడ సర్వీస్. మెనూ కౌంటర్లో ఆర్డర్ చేసుకొని ఇక్కడ సపరేట్ కౌంటర్లో ఉన్న వాటిని తీసుకోవచ్చు. ఉప్మా, కిచిడీ సర్వీసు, కాఫీ, టీ సర్వీసు ఇవన్నీ తాజ్ టిఫిన్స్ యొక్క ప్రత్యేకతలు. ఇక మేమందరము గ్లాస్లో టీ తీసుకున్నాము. మా సిస్టర్ నా కోసం తీసుకొని వచ్చింది. ఇక మా పిల్లలైతే జ్యూసులు తీసుకున్నారు ఆఫ్టర్ టిఫిన్. ఇక బొబ్బట్లు మా ఇంట్లో వాళ్ళకి తీసుకొని వెళ్తున్నాము. ఈ తాజా టిఫిన్ సెంటర్లో బొబ్బట్లు ఎలా అనిపించాయి, టిఫిన్స్ ఎలా అనిపించాయో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.